క్వశ్చన్ నెంబర్ 3లోకి వెళ్ళిపోదాం. ఏమిచ్చాడు చూడండి క్వశ్చన్. ఎవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log 3 to the base 2 అండ్ వై ఈక్వల్ టు log 5 to the base 2. కింద క్వశ్చన్ ఇచ్చిన దాన్ని మనం సింప్లిఫై చేసుకున్న తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో చెప్పాలట. ఎక్స్ ఎక్కడ యూజ్ చేయాలి? log 3 to the base 2 వచ్చిన చోట ఎక్స్ రాయాలట, log 5 to the base 2 వచ్చిన చోట వై రాయాలట. అది ఎలాగో క్వశ్చన్ చూద్దాం. లెట్ us see the ఫస్ట్ క్వశ్చన్. log 15 base 2 ఇచ్చాడు. ఓకేనా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు రైట్ 15 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్? రెండు సంఖ్యలు లబ్ధంగా 15 రాసుకోగలం కదా. ఎలా రాయొచ్చో చెప్పండి. ఎస్, 3 into 5 or 5 into 3, whatever it may be. So I am writing this log 15 as log 3 into 5 base 2. ఇది ఎలా ఉంది? ఇది ప్రోడక్ట్ ఫామ్లో ఉంది. లాగరిథం ఫార్ములా తెలుసు కదా మీకు. ప్రోడక్ట్ ఫార్ములా ఇస్తే ఏమొస్తుంది? log xy to the base a is equal to log x to the base a plus log y to the base a. ఆ ఫార్ములా ఇచ్చేస్తే దీన్ని ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ sum of 2 logarithms. So this is nothing but log 3 to the base 2 plus log 5 to the base 2. ఓకేనా? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్స్లో వచ్చింది మనకి. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో చెప్పమన్నాడు. చూద్దాం ఎక్కడుందో. హియర్ ఇక్కడ ఏమొచ్చింది మనకి? log 3 to the base 2 వచ్చింది. ఇక్కడ log 3 to the base 2 అంటే ఎంత అనుకున్నాం మనం? ఎక్స్. సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ దిస్ యూ రైట్ ఎక్స్ ప్లస్ in the place of this log 5 to the base 2 you have to write y. So our answer is what now? X plus y. Okay na? Now ఇందులోనే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే log 7.5 base 2 ఇచ్చాడు. ఓకేనా? దీన్ని ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఇక్కడ పాయింట్ రిమూవ్ చేయాలంటే ఏం చేస్తాం మనం? ఎస్, you write 75 by, in the denominator you write 10, 75 by 10 to the base 2. ఇది ఏ ఫార్ములాకి వచ్చింది? log x by y ఎలా ఉంది? ఏంటి ఫార్ములా? log x by y to the base a is equal to log x to the base a minus log y to the base a. సో ఆ ఫార్ములాని ఇచ్చేస్తే దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ log 75 base 2 minus log 10 base 2. ఓకే. నౌ ఈ 75ని 10ని కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 and 5 వచ్చేలా రాసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాగో చూద్దాం ఒకసారి. 75 ఈజ్ నథింగ్ బట్ 25 3s 75. 25 ఈజ్ రిటన్ యాజ్ 5 into 5. సో ఎనీహౌ log 75 ఈజ్ రిటన్ యాజ్ 3 into 5 into 5. ఓకేనా? బేస్ 2 minus log 10. 10 can be written as 2 into 5. 2 5 is 10 to the base 2. Okay now. It is of the form log x y z. Log x y z is nothing but log x plus log y plus log z. So this can be written as sum of 3 single logarithms. So log 3 to the base 2 plus log 5 to the base 2 again plus log 5 to the base 2. Okay, minus this one, yes, log 2 to the base 2. Product is there now. Actually you will get plus, but here you are multiplying with minus, you will get plus into minus is minus. So this term is minus. And log 5 to the base 2. Okay na? ఇప్పుడు ఇందులో ఏదైనా క్యాన్సిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందేమో చూద్దాం. ఎస్, +2 -2 ఎలా క్యాన్సిల్ అవుతాయో ఈ ప్లస్ log 5 to the base 2 మైనస్ log 5 to the base 2 కెన్ క్యాన్సిల్. ఓకేనా? సో మిగతా ఏమొచ్చినాయి ఒకసారి చూద్దాం. log 3 to the base 2 ఓకే ప్లస్ log 5 to the base 2 మైనస్ హియర్ log 2 to the base 2. ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ log a to the base a. log a to the base a అని చెప్పుకున్నాం మనం 1. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 1. సో మనకు కావాల్సిన టర్మ్స్లోకి వచ్చేసినాయి చూడండి. హియర్ log 3 to the base 2 ఉంది. log 3 to the base 2 ఈజ్ నథింగ్ బట్ ఎక్స్. ఓకేనా? సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎక్స్. హియర్ log 5 to the base 2 ఈజ్ y అండ్ దిస్ ఈజ్ -1.
So our answer is x plus y minus 1. Again I am explaining on CC. I am writing this 7.5 as 75 by 10. This is of the quotient form, అంటే భిన్న రూపంలో ఉంది. దాన్ని మనం సింగిల్ లాగరిథమ్స్గా రాయాలంటే మైనస్ వస్తుంది మధ్యలో. వచ్చిన తర్వాత log 75 to the base 2 minus log 10 to the base 2. I am writing this 75 as 3 into 5 into 5. I am writing this 10 as 2 into 5. ఇది ఏ ఫామ్లో ఉంది? log xyz. log xyz is nothing but log x plus log y plus log z. And log xy is nothing but log x plus log y. Actually plus, but here you are multiplying with minus. That minus into plus is minus. Here I am cancelling the opposite terms. Log 5 to the base 2 minus log 5 to the base 2 cancels. Remaining I simplified. But here log 2 to the base 2 value is 1. And you replace this log 3 to the base 2 with x and replace log 5 to the base 2 with y. So you will get answer x plus y minus 1. ఇదే రోమన్ నెంబర్ 3లోనే ఇంకో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ 2 క్వశ్చన్స్ మీరు హోంవర్క్ చేసుకోండి, ఈజీగానే ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 3 ఏమి ఇచ్చాడంటే log 60 to the base 2 ఇచ్చాడు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 4 ఏమి ఇచ్చాడంటే log 6750 to the base 2 ఇచ్చాడు. సో ఈ 2 క్వశ్చన్స్ని మీరు హోంవర్క్ సాల్వ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్. విస్తరించుము, తెలుగులో విస్తరించుము. అందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే log 1000 అని చెప్పించాడు. అంటే ఇందాక మనం ముందు సెకండ్ రౌండ్లో మనం ఏం చేసామంటే సింగిల్ లాగరిథమ్స్ని, విడిగా ఇచ్చిన లాగరిథమ్స్ని సింగిల్ లాగరిథమ్గా రాసాం. ఇక్కడ ఏం ఇచ్చాడు? సింగిల్ లాగరిథమ్ ఇచ్చాడు. దాన్ని సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ 2 or more లాగరిథమ్స్గా రాస్తాం అనమాట. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేద్దాం. 1000కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేద్దాం. అంటే 1000ని 2 టేబుల్తో ఎల్సిఎం తీసుకుందాం. హౌ మెనీ టైమ్స్? 500. అగైన్ 2 టేబుల్ 250 times. Okay. Again 2 table 125 times. Next 5 table. How many times? 25. Again 5 table 5 times. Okay. And again 5 table 1 time. So this log 1000 can be written as log of 2 into 2 into 2. 2 cube into 5 into 5 into 5. 5 cube. log 2 cube into 5 cube. ఇది ఏ ఫామ్లో ఉంది? log x yలా ఉంది. log x ప్లస్ log yగా రాస్తాం కదా. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ log 2 cube ప్లస్ log 5 cube. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఈ log 2 cubeని మనం ఎలా రాయొచ్చు అంటే log x power n ఫామ్లో ఉంది. log x power n ఫార్ములా ఏంటి? n log x. సో దాన్ని బేస్ చేసుకుని మనం దీన్ని ఎలా రాయొచ్చు? log 2 cube కెన్ బి రిటన్ యాజ్ 3 log 2. ఓకే. ప్లస్ ఇది ఎలా ఉంది? ఇది కూడా అంతే, log x power nలా ఉంది. n log x. n log x మీన్స్ 3 log 5. ఓకేనా. సో సింగిల్ లాగరిథమ్గా ఇచ్చిన దాన్ని ఇక్కడ ఏం చేసాం అనమాట, ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసాం. log 1000ని కనుక ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే విస్తరణ రూపంలో రాస్తే మనం ఎలా వచ్చిందనమాట? 3 log 2 ప్లస్ 3 log 5. ఫాలో అయ్యారా లేదా? నా ఇందులోనే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఆ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 2 log 128 by 625 ఇచ్చాడు. దీని సొల్యూషన్ చూద్దాం. 128 625 రెండింటిని కూడా మనం ఏం చేయాలన్నమాట? ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రధాన కారణాంకాల లబ్ధంగా వాటిని రాసుకోవాలి. రాసినప్పుడు ఎలా వస్తుందంటే log 128 కెన్ బి రిటన్ యాజ్ 2 power 7 అండ్ 625 కెన్ బి రిటన్ యాజ్ 5 power 4. ఓకేనా. ఇప్పుడు ఎలా ఉంది ఇది? ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ log x by y. log x by y ఈజ్ నథింగ్ బట్ log x మైనస్ log y. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఎలా రాయొచ్చు అంటే ఇట్ కెన్ బి రిటన్ యాజ్ log 2 power 7 మైనస్ log 5 power 4. ఈ లాగ్ ఎలా ఉంది? x power nలా ఉంది. n log x కదా. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్
7 log 2 minus this can be written as 4 log 5. ఫాలో అయ్యారా లేదా? దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. ఫాలో అయ్యారుగా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది క్వశ్చన్ ఫామ్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ఫామ్లో దాన్ని ఏం చేయాలి, మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆల్రెడీ ఇచ్చినటువంటి నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేశాను. చేసిన తర్వాత లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాకి వచ్చింది. ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ లాగ్ ఎక్స్. దాన్ని బేస్ చేసుకుని దీన్ని డిఫరెన్స్ ఆఫ్ 2 లాగరిథమ్స్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. 2 సవర్గమానాల భేదముగా దాన్ని మనం విస్తరించాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 తీసుకున్నట్టయితే క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లాగ్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ పవర్ 4 ఇచ్చాడు. అంటే ఇది ఎలా ఉంది, ఇది లాగ్ ఎక్స్ వై జెడ్లా ఉంది. లాగ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ నథింగ్ బట్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్. సో దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్ వై క్యూబ్ ప్లస్ లాగ్ జెడ్ పవర్ 4. ఓకేనా? నౌ లాగ్ ఎక్స్ స్క్వేర్ అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎన్లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ లాగ్ ఎక్స్. సో దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 2 log x plus and this will be 3 log y plus this will be 4 log z. సో ఇచ్చిన సింగిల్ లాగరిథమ్ని సమ్ ఆఫ్ 3 లాగరిథమ్స్గా మనం రాయడం జరిగింది అనమాట. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. లాగ్ పీ స్క్వేర్ క్యూ క్యూబ్ బై ఆర్. ఓకేనా? ఇది ఎలా చేయొచ్చు, పీ బై క్యూ ఫామ్లో ఉంది కదా. పీ బై క్యూ ఫామ్ అంటే లాగ్ పీ మైనస్ లాగ్ క్యూ. సేమ్ దాన్ని బేస్ చేసుకుని లాగ్ పీ స్క్వేర్ క్యూ క్యూబ్ మైనస్ లాగ్ ఆర్. ఓకేనా? ఇదే ఫామ్లో ఉంది, ప్రొడక్ట్ ఫామ్లో ఉంది. ప్రొడక్ట్ ఫామ్లో ఉన్నదాన్ని సమ్గా రాసుకుంటాం. లాగ్ పీ స్క్వేర్ ప్లస్ లాగ్ క్యూ క్యూబ్ మైనస్ లాగ్ ఆర్. ఇది ఎలా ఉంది, లాగ్ ఎక్స్ పవర్ ఎన్లా ఉంది కదా, ఎన్ లాగ్ ఎక్స్. ఎన్ లాగ్ ఎక్స్ అంటే 2 log p ప్లస్ అండ్ దిస్ వన్ ఈజ్ 3 log q మైనస్ లాగ్ ఆర్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. నా లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూద్దాం. ఇందులో 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లాగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ ఇచ్చాడు. దీని సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా ఇది రూట్ ఎక్స్లా ఉంది. రూట్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ పవర్ 1/2 కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు, లాగ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఓకేనా? ఇది ఎలా ఉంది, లాగ్ ఎక్స్ పవర్ ఎన్లా ఉంది. ఎన్ లాగ్ ఎక్స్ కదా, ఎన్ అంటే 1/2 అనమాట. 1/2 లాగ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్. ఓకే, సో ఇదే ఫామ్లో ఉంది. లాగ్ ఎక్స్ బై వైలో ఉంది, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. 1/2 ఈజ్ కామన్. సో 1/2 ఆఫ్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ లాగ్ ఎక్స్ క్యూబ్ మైనస్ లాగ్ వై స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ హాఫ్ ఇంటూ ఇది లాగ్ ఎక్స్ పవర్ ఎన్లా ఉంది కదా, ఎన్ లాగ్ ఎక్స్. ఎన్ లాగ్ ఎక్స్ అంటే ఎస్ 3 log x. ఇది కూడా అంతే 2 log y. Now what is common here, 1/2. 1/2 తో మల్టిప్లై చేద్దాం. 1/2 into 3 is 3/2 log x. Okay, 1/2 into 2 cancels, you will get log y. So our question is written as 3/2 log x minus log y. Question number 5 చూద్దాం. If x square plus y square is equal to 25xy, then prove that 2 log of x plus y is equal to 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని చెప్పించాడు. దీన్ని తెలుగులో చూసినట్టయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy అయినా 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని ప్రూవ్ చేయమన్నాడు. ఈ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్. మనకి పబ్లిక్లో ఎక్కువగా మనకి 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడుగుతుంటాడు. వెరీ వెరీ ఐఎంపీ క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా? దీనికి ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. మనకి ఇచ్చింది గివెన్ దట్ ఏమి ఇచ్చాడో చూడండి. ఎస్, గివెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy అని చెప్పి ఇచ్చాడు. ఓకేనా?
ఇక్కడ ఎల్హెచ్ఎస్ చూసుకున్నట్టయితే మనకి ఏ ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఓకే, సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనేది మనకి ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ అవ్వాలి అంటే మనకి ఇంకా ఏ టర్మ్ తక్కువైంది, ఎస్ 2ab టర్మ్ తక్కువైంది. అంటే 2 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే ఎంత వై, అంటే మనకి 2xy టర్మ్ అనేది తక్కువైంది అనమాట. ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్గా దాన్ని మనం రాయాలి అంటే మనకి తక్కువైన టర్మ్ 2xy. కాబట్టి ఆ 2xyని మనం ఏం చేద్దాం అంటే బోత్ సైడ్స్ యాడింగ్ చేద్దాం. ఓకేనా, యాడింగ్ 2xy ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా 2xy కలుపుగా తెలుగులో. ఓకేనా, యాడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం రాయాలి 2xy. ఆల్రెడీ ఆర్హెచ్ఎస్లో ఏముంది, ఇక్కడ 25xy ఉంది. దానికి మనం ఎంత యాడ్ చేయాలి, మళ్ళీ 2xyని యాడ్ చేయాలి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ చూసుకోండి, ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy, దట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 25xy ప్లస్ 2xy. లైక్ టర్మ్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 27xy. ఫాలో అయ్యారా లేదా? నౌ మనకు వచ్చింది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 27xy అని వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మన క్వశ్చన్ ఆన్సర్ ఏముంది చూడండి, ఇక్కడ ఇందులో లాగ్స్లో ఉంది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేయాలి. ఓకేనా, అప్లయింగ్ log on both sides, బోత్ సైడ్స్ మనం లాగరిథంని అప్లై చేస్తున్నాం. ఓకేనా, అప్లై చేస్తే ఏమొచ్చిందో ఒకసారి చూడండి. log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log 27xy. ఈజ్ ఇట్ రైట్? నౌ ఇక్కడ చూద్దాం ఒకసారి. లాగ్ ఎక్స్ పవర్ ఎన్లో ఉంది ఇది. లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి, ఎస్ ఎన్ లాగ్ ఎక్స్. సో దీన్ని ఎలా రాయొచ్చు అనమాట, 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ లాగ్ ఎక్స్ వై జెడ్, ప్రోడక్ట్ ఫామ్లో ఉంది. దాన్ని సింగిల్ లాగరిథంగా రాయాలంటే యాడింగ్ చేయాలి. అంటే ఏమవుతుంది ఇక్కడ log 27 ప్లస్ log x ప్లస్ log y. ఫాలోడ్ ఆర్ నాట్? ఇప్పుడు 27 ఎలా రాయొచ్చు ఒకసారి చూద్దాం. ఐఎమ్ రైటింగ్ దిస్ log 27 యాజ్ log 3 క్యూబ్ ప్లస్ log x ప్లస్ log y. ఇది ఎక్స్ పవర్ ఎన్లా ఉంది కదా, ఎన్ లాగ్ ఎక్స్. ఎన్ లాగ్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది, ఎస్ 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏముంది, 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. ఓకేనా, హెన్స్ ప్రూవ్డ్. అంతేగా, మనం ప్రూవ్ చేయాల్సింది అదేగా. చూడండి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xy ఇచ్చాడు. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఉన్న టర్మ్స్ రెండు కూడా మనకి కంప్లీట్ అవ్వాలంటే మనకి ఫార్ములా ఏమవ్వాలంటే 2xy టర్మ్స్ని బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాయాలి అనుకుంటే మనకి షార్టేజ్ ఉన్నది ఏ టర్మ్ అనమాట, తక్కువైంది 2xy టర్మ్ ఉంది. సో 2xyని బోత్ సైడ్స్ యాడ్ చేశాను. అప్పుడు ఇది ఎందులోకి మారింది, ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ ఆఫ్ బైనామిల్ అనమాట ఇది. అలాగే 25xy 2xy ఎంత అవుతుంది, 27xy. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ ఏం తీసుకున్నాం, లాగరిథమ్స్ని తీసుకున్నాం, సమవర్గమానాలు రెండు వైపులా తీసుకున్నాం. సో లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 27xy. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ సమ్ ఆఫ్ 3 logarithms, log 27 ప్లస్ log x ప్లస్ log y. ఐఎమ్ రైటింగ్ దిస్ 27 యాజ్ 3 క్యూబ్. ఎక్స్ పవర్ ఎన్లో ఉంది కదా, లాగ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ లాగ్ ఎక్స్. సో 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో హెన్స్ ప్రూవ్డ్ ఏంటంటే 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకే,
ఎక్సర్సైజ్ 1.5లో మనం 6th క్వశ్చన్లో ఉన్నాం. ఇప్పుడు యాక్చువల్ టోటల్ 9 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇప్పుడు 6లో ఉన్నాం మనం. ఒకసారి 6th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ log of x plus y by 3 is equal to 1/2 of log x plus log y, then find the value of x by y plus y by x. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? log of x plus y by 3 is equal to half log x plus log y అని చెప్పించాడు. ముందు అది తీసుకుందాం, దీని సొల్యూషన్ చూద్దాం. గివెన్ log of x plus y by 3 is equal to 1/2 of log x plus log y. ఓకేనా, దీన్ని తీసుకుని మనం చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 ఏం చేస్తుంది? ఇక్కడ RHSలో డివైడ్ చేస్తుంది. దాన్ని LHSలో తీసుకొస్తే ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. సో దిస్ 2 బికమ్స్ మల్టిప్లైస్. సో 2 log of x plus y by 3 is equal to what is there in RHS? log x plus log y. ఓకే, నౌ ఇది ఏ ఫామ్లో ఉంది? n log x లా ఉంది. n log x is nothing but log x power m కదా, x power n కదా. సో log x plus y by 3 whole square, it can be written as a whole square, is equal to, this is of the form log x plus log y, log xy, that is log xy. Now you take this is x by y whole square, x square by y square formula. So this can be written as log x plus y whole square by 3 square is how much? 9, is equal to log xy. Now I am removing logs on both sides. రెండు వైపులా లాగులను తొలగిస్తున్నా. ఏమొస్తుంది అప్పుడు? x plus y whole square by 9 is equal to xy. This is of the form a plus b whole square. a square అంటే x square, b square అంటే y square, plus 2ab 2xy by 9 is equal to xy. Here 9 is dividing, ఇది వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై చేస్తుంది. x square plus y square plus 2xy is equal to 9 into xy, 9xy. Now take this 2xy term that side. x square plus y square is equal to 9xy minus 2xy. x square plus y square is equal to 9 minus 2 how much? 7xy. Okay, now 7 into xy. This xy is multiplying, comes to the LHS, it will divide. So it can be written as x square plus y square by xy is equal to 7. Now this is nothing but sum of two terms, that is x square by xy plus y square by xy is equal to 7. Here cancel x and x, and in this term we cancel y and y. What is there? X by y plus y by x is equal to how much you got? 7. So the value of x by y plus y by x ఎంత అయిందనమాట? 7 అయింది. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే log of x plus y by 3 is equal to 1/2 of log x plus log y అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ 2 డివైడ్ చేస్తుంది, ఇటు వస్తే మల్టిప్లై చేస్తుంది. సో 2 log of x plus y by 3 is equal to log x plus log y. It is of the form n log x. n log x is nothing but log x power n. సో ఈ 2 ఇక్కడ పవర్గా వస్తుంది. సో log of x plus y by 3 whole square is equal to, it is nothing but log a plus log x plus log y form, that is log xy. Now squaring, when you are doing this squaring, x plus y whole square by 3 square is 9 is equal to log xy. Now what I am doing? I am removing logarithms on both sides. రెండు వైపులా సమవర్గమానాలు ఏం చేస్తున్నాను? తొలగిస్తే మన టర్మ్స్ ఉంటాయి. ఏంటవి? x plus y whole square by 9 is equal to xy. Now I am expanding this, దీన్ని విస్తరిస్తున్నా. a plus b whole square ఫార్మ్లో ఉంది కాబట్టి అది వచ్చి x square plus y square plus 2xy by 9 is equal to xy. Here 9 is multiplying, goes that side. 9 is dividing, goes that side, multiplies. It will become 9xy. Now take this 2xy term to RHS. It will become minus 2xy. 9 minus 2 is 7xy.
Now 7xy is nothing but 7 into xy. This is multiplying. Now it comes to LHS, it will divide. So x square plus y square by xy is equal to 7. Now I am writing this term as a sum of two terms. That is x square by xy plus y square by xy is equal to 7. X square is nothing but x into x. You cancel x and x, it will become x by y. Y square is nothing but y into y. Y cancel, you will get y by x. So our answer x by y plus y by x is equal to 7.